ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హోలీ వీక్లో 4th డే అంటే మాండీ థర్స్డే గురించి మాట్లాడుకుందాం. మాండీ థర్స్డే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన రోజు. దీనిని తెలుగులో సాధారణంగా పవిత్ర గురువారం లేదా అంతిమ భోజన గురువారం అని అంటారు. మాండీ థర్స్డే అంటే ఏంటి? మాండీ థర్స్డే అనేది లాస్ట్ సప్పర్ జరిగిన రోజు. ఈ రోజు యేసుక్రీస్తు తన శిష్యులతో చివరిసారి కలిసి భోజనం చేశాడు. ఈ రోజున జరిగిన ముఖ్యమైన సంఘటనలు: మొదటిగా చివరి భోజనం. తన 12 మంది శిష్యులతో యేసు కలిసి పస్కా భోజనం చేశాడు. ఈ సమయంలోనే ఆయన ప్రభు భోజనం అంటే హోలీ కమ్యూనియన్ను స్థాపించాడు. రెండవదిగా శిష్యుల పాదాలు కడిగిన సంఘటన. యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు. ఇది వినయం మరియు సేవాభావంను బోధిస్తుంది. మూడవదిగా కొత్త ఆజ్ఞ అంటే న్యూ కమాండ్మెంట్. యేసు ఇలా చెప్పాడు: మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇందుకే మాండీ థర్స్డే అనే పదం మ్యాండేట్ అంటే ఆజ్ఞ నుంచి వచ్చింది. నాలుగవదిగా యూదా ద్రోహం అంటే ఈ రోజు యూదా ఇస్కరియోతు యేసును ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాండీ థర్స్డే ప్రాముఖ్యత ప్రేమ మరియు సేవకు ఉదాహరణ, వినయం నేర్పించే రోజు. క్రీస్తు త్యాగానికి ప్రారంభ సూచన. సారాంశం: మాండీ థర్స్డే అనేది యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రేమ, వినయం, సేవ గురించి బోధించిన పవిత్రమైన రోజు. ఇది గుడ్ ఫ్రైడేకి ముందు రోజు. థ్యాంక్ యూ.